మెదక్ పార్లమెంటు పరిధిలో దొంగ ఓట్లు ఉన్నాయన్నారు ఎంపీ రఘునందన్ రావు. ఐలాపూర్ పంచాయతీలో 953 ఓట్లు ఉంటే 1600 ఓట్లు ఉన్నట్లు ఓట్ల లిస్టు వచ్చిందన్నారు. అంటే 750 దొంగ ఓట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఎలాంటి యాక్షన్ లేదన్నారు ఎంపీ. అధికారులు వెంటనే ఐలాపూర్ జీపీకి రావాలని డిమాండ్ చేశారు ఎంపీ రఘునందన్. ఇక మెదక్ పార్లమెంటు పరిధిలో దొంగ ఓట్లపై సీఈఓ సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు ఎంపీ రఘునందన్ రావు. నా పార్లమెంటు పరిధి మెదక్ పార్లమెంటు పరిధిలోని పటాన్ చెరువు అసెంబ్లీ నియోజకవర్గం పార్లమెంటు సంఖ్య 6, అసెంబ్లీ సంఖ్య 40, గ్రామ పంచాయతీ పేరు ఐలాపూర్ అనేటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించి ఓటర్ లిస్టులో జరిగిన అవకతవకల్ని నేను మీ ద్వారా ఈ దేశ ప్రజలందరూ కూడా తెలియజేయాలనుకుంటున్నాను. ఇటు నుంచి దరఖాస్తులు అడిపోతున్నాయి, నో రెస్పాన్స్. 950 ఓట్లు ఉండాల్సినటువంటి ఐలాపూర్ తాండాలో ఇవాళ ఓటర్ లిస్ట్ 2025 ఆన్లైన్లో కనబడుతున్నటువంటి ఓటర్ లిస్టుని చూస్తే అరే 1650 దొంగోట్లని మేమంటే ఇవాళ దాదాపు 2500 ఓట్లు ఐలాపూర్ అనేటువంటి ఒక పంచాయతీలో వచ్చినాయి. నేను బహిరంగంగా సవాల్ విసురుతున్నా, జిల్లా కలెక్టర్ వస్తాడా, ఎలక్టోరల్ ఆఫీసర్లు వస్తారా, రాష్ట్ర ప్రభుత్వం ఇంకెవరైనా స్పెషల్ ఆఫీసర్ని పంపిస్తుందా? ఒక్కసారి మీరు ఐలాపూర్ అనే ఊరికి రండి, ఊర్లో ఉన్న డోర్ నెంబర్లు చూడండి, ఆ ఇళ్లలో ఉన్న మనుషుల్ని చూడండి. 950 1000 కంటే ఎక్కువ ఓట్లు లేని ఊర్లో ఇలా దాదాపు 2400 ఓట్లు వచ్చినాయి. ఇగో ఇందుకనే భారత ప్రభుత్వం ఓటర్ లిస్ట్ ని మళ్ళీ వెరిఫై చేసి రివిజన్ చేయాలని డిమాండ్ చేస్తుంది.